తెలంగాణ సోనా బియ్యానికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్ ఇమేజ్ కల్పించేందుకు సర్కార్ చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాల మాదిరిగానే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్నందువల్ల ఆహారంలో భాగం చేసుకుంటే టైప్ 2 డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తెలంగాణ సోనా బియ్యాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాల్లో ప్రాచుర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టారు. తెలంగాణ సోనాపై పూర్తిస్థాయి నివేదిక ఈ నెలాఖరున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామంటున్న ఐఎస్పీ మార్కెటింగ్ అధిపతి డివిఆర్ శేషాద్రి, తెలంగాణ సోనా సర్వే ప్రాజెక్టు సమన్వయకర్త ప్రొఫెసర్ మధు విశ్వనాథ్తో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ప్రధాన ఆహార పంట వరి. తెలంగాణ సోనా రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన ఈ వంగడానికి బహుళ ప్రాచుర్యం లభించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అందులో ప్రత్యేకించి వరి దాదాపు 53 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగుతుంది. ఇందులో దాదాపు 20 లక్షల ఎకరాల మేర సన్నాలు ఉండవని చెప్పి అంచనా. అదే తెలంగాణ సోనా పెద్ద ఎత్తున దిగుబడి రాబోతున్న నేపథ్యంలో దాని మార్కెటింగ్ అలాగే సామాన్య జనంలోకి తీసుకెళ్లేందుకు బృహత్తర ప్రణాళిక రూపొందించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇండియన్ బిజినెస్ ఆఫ్ స్కూల్ మేనేజ్మెంట్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. రాబోయే రోజుల్లో ఈ యొక్క బ్రాండ్ ఇమేజ్ కల్పించాలని లక్ష్యంతో పెట్టుకున్నారు. ప్రస్తుతం మనతో ఐఎస్బి ఈ ప్రాజెక్టు సంబంధించిన కోఆర్డినేటర్ డాక్టర్ శేషాద్రి అలాగే మధు విశ్వనాథ్ మనతో ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ తెలంగాణ సోనాని బహుళ ప్రాచుర్యం తీసుకురావాలన్న లక్ష్యంతో మీరు విశ్వవిద్యాలయం, ప్రభుత్వం కూడా ఒక ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం యొక్క ఏంటి, ఎలా ముందుకెళ్తున్నారు? ఆరోగ్యమే మహాభాగ్యం, ఇది అందరూ పెద్దవాళ్ళు ముందు నుంచి ప్రాచీన కాలం నుంచి చెప్తున్నారు. ఈ మధ్య చాలా చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇప్పుడు కాలం కొంచెం మారిపోయింది. స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ అయిపోయాయి, తర్వాత పొల్యూషన్ లెవెల్స్ ఎక్కువ అయిపోయాయి. ఒక జర్మన్ ఫిలాసఫర్ చెప్పాడు 1848లో, మనం ఎవరు అంటే మనం తిని తిండి ప్రకారం మనం ఎవరు అని డిఫైన్ చేస్తాం. చాలా మటుకు మెడికల్ రీసెర్చ్ వస్తుంది. చాలా మంది డాక్టర్స్ అంటున్నారు మెయిన్ గా ఇప్పుడు రైస్ కొంచెం విలన్ అని. ఇప్పుడు మనం అందరం ఆంధ్రదేశం, తెలంగాణ దేశంలో తెలుగు మాట్లాడే వాళ్ళు, సౌత్ ఇండియా, దక్షిణ భారత్ వాళ్ళు, వీళ్ళందరికీ రైస్ తినకపోతే పొద్దు గడవదు. అట్లాంటి టైంలో డాక్టర్స్, మెడికల్ ప్రొఫెషన్ వచ్చి చెప్పి బాబు రైస్ తినద్దంటే కుదరదు. అందుకు మనం ఎటువంటి రైస్ తినాలి అనేది మనం ఆలోచించాలి. చీఫ్ మినిస్టర్ గారు కేసీఆర్ గారు చాలా దూరదృష్టితో ఫార్మర్స్ అందరూ ఒక మంచి రకమైన రైస్ పండిస్తే దానికి జనాలకి కూడా ఆరోగ్యం మేలు అవుతుందని ఆయన ఆ భావంతో చాలా ప్రోత్సహించారు. ఈ రైతులందరూ చాలా ఉత్సాహంతో తెలంగాణ సోనా పట్టుకుని ముందుకు అడుగు వేశారు. తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నియంత్రిత పంటల సాగు విధానంలో వరికి బాగా ప్రోత్సాహం లభించింది. అంటే ఇందులో దాదాపు 53 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారు. ఇందులో సన్న రకాలు అంటే ప్రత్యేకించి తెలంగాణ సోనా దాదాపు 20 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగైనట్లు మనకు సమాచారం ఉంటుంది. దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఇప్పుడు సప్లై సైడ్ లో చాలా బాగుంది. రైతులందరూ ఉత్సాహంతో ఇది పండిస్తున్నారు. దానికి కన్స్యూమర్స్ కూడా అది కొని అది ఇంట్లో వాడకపోతే ఇది నిష్ఫలంగా ఉంటుంది. అందుకు చాలా ముఖ్యమైనది ఏంటంటే ఇది కన్స్యూమర్ పుల్ ఉండాలి. ఇప్పుడు దాకా సప్లై వస్తుంది, రాను రాను ఇంకా సప్లై ఎక్కువ అవుతుంది. బట్ అది కన్స్యూమర్స్ కూడా పికప్ చేసి వాళ్ళు షాప్స్కి వెళ్ళి నాకు తెలంగాణ సోనా కావాలని చెప్తే కానీ అవదు. లేకపోతే ఎక్కడో మిస్ మ్యాచ్ అయ్యి మొత్తం చీఫ్ మినిస్టర్ గారి మంచి ఉద్దేశాలన్నీ ఫలించవు. అందుకోసం చాలా ముఖ్యమైనది ఏంటంటే సప్లై సైడ్ సెట్ అయింది కాబట్టి కన్స్యూమర్ పుల్ కూడా ఉండాలి. దానికోసం మా కొలీగ్ మధు విశ్వనాథన్ గారు మెయిన్ గా ప్రాజెక్ట్ లీడ్ చేస్తున్నారు. ఈ ఐఎస్బి, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్, ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ. దేశంలో ఈ కరోనా వచ్చింది, మేము దేనికి దీంట్లో దూకామంటే కరోనా వల్ల చాలా రాజ్యాల్లో చాలా కష్టాలున్నాయి, రాష్ట్ర లెవెల్లో కూడా చాలా కష్టాలున్నాయి. ఈ కష్టాలని తగ్గించడానికి ప్రయత్నంలో మేము ఒక ఇనిషియేటివ్ చేసాం, జంప్ స్టార్ట్ ఇండియా అని. ఆ జంప్ స్టార్ట్ ఇండియాలో రకరకాల ప్రాజెక్ట్స్ తీసుకున్నాం. ఈ తెలంగాణ సోనా గురించి మధు విశ్వనాథన్ గారు లీడ్ చేస్తున్నారు. ఈ తెలంగాణ సోనా సంబంధించి తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ సహా 7 రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఏర్పడింది. అంటే దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారంటే ఆరోగ్య స్పృహ పెరిగింది అనుకోవచ్చు అంటారు. తెలంగాణ సోనా ఇన్ జనరల్ ఒక బెటర్ రైస్ వెరైటీ అండి. ఇది ఇఫ్ యూ కంపేర్, ఇది రుచిలో కూడా బాగుంది, ఆ తర్వాత డైజెషన్ కూడా చాలా బాగుంది, కుకింగ్ సులభం అండి. సో లాట్ ఆఫ్ బెనిఫిట్స్. ఒక్కొక్క కన్స్యూమర్కి డిఫరెంట్ లాభం వస్తుంది దీంట్లో. అందుకే ఇది ఇట్స్ అ ప్రోడక్ట్ దట్ ఈస్ సూటెడ్ ఫర్ మెనీ పీపుల్. రకం అనేది స్వల్పకాలిక రకం, అంటే సూపర్ ఫైన్ రకంగా గుర్తింపు పొందింది. ఖరీఫ్లో 125 రోజులు, రబీలో 125 రోజులు అంటే కాల వ్యవధి, అంటే స్వల్పకాలిక రకం.
అంటే దీనివల్ల రైతులకు ఎలాంటి మేలు జరుగుతుందంటారు? ఫార్మర్స్ కి ఇది చాలా బెనిఫిట్ అండి. ఎందుకంటే ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఇంకా ఒక క్రాప్ గ్రో చేసేవచ్చు కదా. 3 సైకిల్స్ నుంచి ఇది ఇప్పుడు 2 సైకిల్స్ అయిపోయింది. చాలా ప్రొడక్షన్ చేయవచ్చు. ఆ తర్వాత డిమాండ్ ఉంటే, ప్రోడక్ట్ కి డిమాండ్ చాలా ఉంటే ఇంకా ప్రాఫిట్స్ ఉంటాయండి. ఎండాకు తెగులు లాంటివి కూడా, చీడపీడలను కూడా తట్టుకునే రకం అధిక దిగుబడులు కూడా ఇస్తుందంటారు. 1 హెక్టార్ విస్తీర్ణంలో దాదాపు 7,000 కిలోలు దిగుబడి వస్తుందంటున్నారు. దీనివల్ల రైతులకి అంటే మంచి గిట్టుబాటులతో పాటు అంటే వినియోగదారులు కూడా మంచి ఆహారం అందుకుంది అనుకోవచ్చు. రైతుల కంటే అత్యంతమైన లాభాలండి. ఫస్ట్ నార్మల్ క్రాప్స్ కి 2 సైకిల్స్ పండితే మహా ఎక్కువ. సోనా 3 సైకిల్స్ ఏడాదికి పండిస్తారు. ఈల్డ్ పర్ ఏకర్ పర్ హెక్టర్ చూస్తే చాలా ఈల్డ్ వస్తుంది. అంటే నార్మల్ రైస్ 1 ఎకరానికి ఫర్ ఎగ్జాంపుల్ 5,000 కిలోస్ ఉంది అనుకోండి, ఇది ఆల్మోస్ట్ 40% ఎక్కువ. దాని వల్ల ప్రొడక్టివిటీ ఒక 40% ఎక్కువ. దాంతో ఆదాయం కూడా రైతులకి చాలా ఎక్కువ అవుతుంది. ఇంకొక మిల్లర్స్ కి లాసెస్ తక్కువ ఈ రైస్ తో. అంటే ఇందులో గ్లూకోజ్ అనే శాతం చూసుకుంటే 51% మాత్రమే ఉందంటున్నారు. అంటే చిరుధాన్యాలతో పాటు పోల్చుకుంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువ ఉంటున్నారు. టైప్ 2 మధుమేహాన్ని కూడా నియంత్రణలో ఉంచుతుందని చెప్పి అంటున్నారు. ఖచ్చితంగా ఇది చాలా అద్భుతమైన విషయం. ఏంటంటే దీనికి లైసెమిక్ ఇండెక్స్ అంటారు, ఇది చాలా తక్కువ. తర్వాత ఇది హై ప్రోటీన్, లో కార్బోహైడ్రేట్, ఇవన్నీ మంచి గుణాలు. దాంతో మనిషికి శక్తి వస్తుంది. షుగర్ పేషెంట్స్ కి మంచిది అని అట్లా పొజిషన్ చేస్తే అది మంచిది కాదు. ఎందుకంటే అప్పుడు ఇంట్లో 2 రకాల వంటలు అవుతాయి. నార్మల్ పీపుల్ కి నార్మల్ రైస్, తర్వాత షుగర్ పేషెంట్స్ కి ఈ సోనా రైస్. అది చేస్తే మంచిది కాదు. మంచి రైస్ ని అందరూ తినాలి ఫ్యామిలీలో. జస్ట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఒకళ్ళు తింటే సరిపోదు. యవ్వనంలో ఉన్న వాళ్ళు ఫ్యామిలీలో వాళ్ళకి ఎనర్జీ కావాలి, హెల్త్ బెనిఫిట్స్ కావాలి, ఇంకోళ్ళు మెమరీ కోసం కావాలి. ఒకే ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది వేరే వేరే బెనిఫిట్స్ చూసుకుంటారు. సో ఇవన్నీ కలిపి ఎట్లా పొజిషన్ చేయాలనేది మేము ఆలోచిస్తున్నాం. సఫోలా ఉంది, చాలా ఏళ్ల క్రితం కార్డియాక్ ఉన్న వాళ్ళకి మంచిది అని చెప్పారు. దాంతో ఏమైంది, ఇంట్లో 2 రకాల ఆయిల్స్ పెట్టారు. ఒకటేమో నార్మల్ ఆయిల్, మామూలు వాళ్ళకి. కార్డియాక్ వాళ్ళకి ఓన్లీ సఫోలాతో వేరే వంట. దాంతో పికప్ అవ్వలేదు. ఇది చేయడం చాలా ప్రమాదకరమైంది. మా ప్రకారం ఇది ఒక మంచి కామన్ పొజిషనింగ్ చేయాలి. ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకి ఏమేమి రైస్ లో చూస్తారో వాళ్ళకి ఆ గుణాలు తగిలేలాగా మేము పొజిషన్ చేయాలి. ఎందుకంటే ఈ తెలంగాణ సోనా అద్భుతమైన రైస్, చాలా క్వాలిటీస్ ఉన్నాయి, మంచి క్వాలిటీస్. సో ఆ కామన్ పొజిషనింగ్ ఎట్లా తీసుకురావాలనేది మధు గారు దీని గురించి చర్చ చేస్తున్నారు. కోవిడ్-19 నేపథ్యంలో పట్టణాలు, నగరాల నుంచి తిరుగు వలసలు మొదటిసారిగా చూస్తున్నాం. వీరంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. సాధారణంగా వీళ్ళందరూ కూడా అటువైపే మొగ్గు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్న సన్నకారు రైతులకు ఈ పంట ఏమైనా మేలు చేస్తుందంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మేము చూసేది ఏంటంటే పెద్ద పెద్ద పట్టణవాసాల నుంచి వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉద్యోగాలు పోయినందుకు మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతున్నారు. సరే, పట్టణవాసం కంటే ఈ చిన్న ఊళ్ళే బాగున్నాయి. కొంచెం ఈ పొల్యూషన్ తక్కువ, స్ట్రెస్ తక్కువ, కమ్యూటింగ్ టైం తక్కువ. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి వాళ్ళ యాన్సిస్ట్రల్ భూమిలో ఏం పండించాలని ఒక సమస్య వస్తుంది. మార్కెట్లో మంచి బాగా కన్స్యూమర్స్ డిమాండ్ చేసేది దానికి. అండ్ మనం ఇక్కడ గోధుమలు అవి పండించలేము. ఈ తెలంగాణలో గోధుమ అది బికాజ్ అది లోకల్ క్లైమేట్, సాయిల్ ఇవి అవి చాలా సెట్ అవుతాయి, కానీ అవదు. ఇప్పుడు వీళ్ళు ఈజీగా తెలంగాణ సోనా పండించి దాంతో హై ప్రొడక్టివిటీ, తర్వాత 3 సైకిల్స్తో వాళ్ళ జీవితం చక్కగా గడిపించవచ్చు. ఇది మా ఉద్దేశం. తెలంగాణ సోనా రకాన్ని బహుళ ప్రాచుర్యం తీసుకురావాలి, బ్రాండ్ ఇమేజ్ కల్పిస్తామని చెప్పి మీరు విశ్వవిద్యాలయం ఒక ఒప్పందం కుదుర్చున్నారు. ఆ ఒప్పందం సంబంధించి అంటే నివేదిక పూర్తయింది అంటారా? నివేదికలో ఏమి అంశాలు పొందుపరిచారు, ఎప్పటిలోగా బయటకు వస్తుంది? నివేదిక ఒక సుమారు 3 నెలలు అయింది అది సైన్ చేసి. మన అగ్రికల్చరల్ యూనివర్సిటీ, తెలంగాణ గవర్నమెంట్, జనార్దన్ రెడ్డి గారు, అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి ప్రవీణ్ రావు గారు, తర్వాత ఐఎస్పి నుంచి నేను, ముగ్గురం సైన్ చేశాం. దానికి ప్రిన్సిపల్ ప్రొఫెసర్, ఆయనకి ఎక్స్పర్టీస్ ఉంది కాబట్టి మధు విశ్వనాథన్ గారు, ఆయనతో పాటు ఇంకొందరు ఫ్యాకల్టీ, తర్వాత కొందరు స్టూడెంట్స్ చాలా తీవ్రంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు చాలా పెద్ద సర్వే చేస్తున్నారు, గ్లోబల్ సర్వే. అంటే రైస్ తినే వాళ్ళు ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర ఒకటే కాదు కదా, అన్ని దేశాల్లోనూ ఉన్నారు. మెయిన్ మార్కెట్ ప్రస్తుతానికి ఆంధ్ర, తెలంగాణ. బట్ పక్కన చుట్టుపక్కల రాష్ట్రాలు, తమిళనాడులో కూడా ఉంది, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, బెంగాల్లో చాలా తింటారు. బట్ వాళ్ళ లోకల్ వెరైటీస్ కూడా ఉంటాయి. సో ఈ తెలంగాణ సోనా ఇనీషియల్గా సక్సెస్ ఎక్కడొస్తుందంటే బహుశా ఈ 2-3 రాష్ట్రాలు. ఈ నెలాఖరికి బహుశా గవర్నమెంట్ అంటే తెలంగాణ గవర్నమెంట్, జనార్దన్ రెడ్డి గారు, ప్రవీణ్ రావు గారు, మేము ఒక
కాన్ఫరెన్స్ లాగా పెట్టి ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేస్తాం. తెలంగాణ సోనా సంబంధించి బ్రాండ్ మీద తీసుకొచ్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఐఎస్బి యూనివర్సిటీ చేస్తున్న కృషిలో భాగంగా ఈ సమగ్ర అధ్యయనం పూర్తయిందని చెప్తున్నారు. ఈ నెలాఖరులోగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్పించడం ద్వారా ఈ తెలంగాణ సోనాని అన్ని వర్గాల ప్రజల్లోకి అంటే మార్కెటింగ్ కోణంలో తీసుకెళ్లాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే రాబోయే రోజుల్లో ఈ ఒక రకంగా చెప్పాలంటే బహుళ పోషకాలు గల ఈ తెలంగాణ సోనా బియ్యాన్ని తిన్నట్లయితే కొన్ని రుగ్మతల నుంచి బయటపడవచ్చు అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కెమెరామెన్ రమణతో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.